పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది. సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు. అమ్మ వింటున్నారు అందరూ? మీరు విని ఈరోజు కనుక ఆలోచన చేసి నిజమే అని మీరు నమ్మితే ఈరోజు విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, దీవించబడతారు, అభిషేకించబడతారు. గొప్ప సాక్ష్యము చేత దేవుడు మిమ్మల్ని మహిమపరుచుతాడు. హల్లెలూయా! నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, చాలామంది నమ్మకుండా, విశ్వసించకుండా వారు ఎప్పుడు కూడా ఎట్లా కూర్చుంటారు? ఏడ్చుకుంటూనే కూర్చుంటారు కదా. వారి దరిద్రం పోదు, వారి శాపము పోదు, వారి రోగము పోదు. ఎప్పుడు అదే సమస్య, అదే బాధ, అదే ఏడుపు. కానీ నేను అంటాను, వాక్యము వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు బోధిస్తున్నాడు, దేవుడు నా జీవితంలో ఒక గొప్ప మార్పు కోసము నా విశ్వాసమును బలపరచాలనుకుంటున్నాడు. ఈరోజు నా విశ్వాసం బలపడితే ఈరోజు నా జీవితం మారుతుంది అని నమ్మితే ఈరోజే, ఇప్పుడే, ఇక్కడే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా! చూడండి, ఆ విధంగానే ఈ వ్యక్తి అప్పుడే, అక్కడే, ఆ నిమిషంలోనే స్వస్థత పొందాడు. అంటే ఆయన జీవితం మారింది, ఆయన శాపం తొలగిపోయింది, ఆయన కాడి విరిగిపోయింది, ఆయన జీవితం పైన ఉన్నటువంటి అడ్డు గోడలు కూల్చివేయబడ్డాయి. హల్లెలూయా! హల్లెలూయా! అయితే చెప్పండి, ఆ సమయము, ఆ కూలిపోయే సమయము, ఆ అడ్డుగోడలు కూలిపోయే సమయము ఇప్పుడు నా జీవితంలోనికి వచ్చింది. చెప్పండి, నా జీవితంలోనికి వచ్చింది. ఏ అడ్డుగోడలైతే నా ఆశీర్వాదమును ఆపివేసినాయో, ఏ అడ్డుగోడలైతే నా సంపదను దోచుకున్నాయో, ఏ అడ్డుగోడలైతే దేవదూతలు రాకుండా ఆపేశాయో, ఏ అడ్డుగోడలైతే దేవుని శక్తిని నేను పొందకుండా చేసిందో, ఆ అడ్డుగోడలు ఈరోజు ఈ వాక్యము వినుతుండగా దేవదూతల చేత విరగొట్టబడుచున్నవి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కంటికి కనపడని ఎన్నో అడ్డుగోడలను ఈరోజు దేవదూతలు విరగొడుతున్నారమ్మా. హల్లెలూయా! 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 నమ్మిన వారి జీవితంలో ఈరోజు ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోవునుగాక. నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో దేవుడు కార్యాలను చేయడం మొదలుపెట్టునుగాక. దేవుడు ఎప్పుడో కార్యాలను మొదలుపెట్టాడు, కానీ ఇదిగో నీ మనస్సు, నీ హృదయము, నీ క్రియలు అడ్డుగా ఉండడం వలన నువ్వు పొందలేకపోయినావు. ఎందుకంటే క్రీస్తు చనిపోయినప్పుడు ఆ తెర రెండుగా చిరిగిపోయినట్లుగా మనం గమనించాం కదా. పరిశుద్ధ గ్రంథము ద్వారా ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కదా. ఆ తెర చిరిగిపోయింది. ఎందుకని? దేవునికి నీకు మధ్యలో ఉన్న తెర, అడ్డు తెర దేవుడు తీసివేస్తాడు. ఇంకా నీ జీవితంలో అడ్డు ఉందేమో, దేవుని ఆ ముఖ దర్శనము నీకు దొరకలేదేమో, ఆ దేవుని సన్నిధి, కాంతి నీ కుటుంబం పైన పడటం లేదేమో, అడ్డు ఉందేమో. అయితే ఈరోజు ఆ అడ్డు గోడలన్నీ కూడా దేవుడు తీసి వేయబోతున్నాడు. హల్లెలూయా! చూడండి, అందరి జీవితంలో కాదు, అందరి జీవితంలో చూడలేరు. కానీ ఎవరైతే ఈరోజు గట్టిగా ఈరోజు నా కోసమే వాక్యం బోధిస్తున్నారు, ఈరోజు నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నా జీవితం మార్చడానికే, ఈరోజు నా కుటుంబాన్ని మార్చడానికే, ఈరోజు నా పాపమును కడిగి వేయడానికి, ఈరోజు నా పవిత్రమైనటువంటి జీవితాన్ని మార్చడానికి, నా పాప జీవితాన్ని కొట్టి వేయడానికి క్రీస్తు నాతో మాట్లాడుతున్నానని నమ్మిన వారి జీవితములో అద్భుత కార్యాలు ఈరోజు జరగడం ప్రారంభమవుతున్నాయి. హల్లెలూయా! 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 దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు,
పేతురు ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఎవరంట? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు ఎవరిని? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరినండి చెప్పాల? యేసు అను రక్షకుడు. ఒక మానవుడు. ఎవరు గురువు? పేతురు యోహానులయ గురువు. ఆయన ఎవరండి? ఆయన శిష్యులు వీరు. అంటే ఆయన గురువును ఎవరు మహిమపరిచారు? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు మహిమతో నింపారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఈరోజు ఇతనిని స్వస్థపరిచింది. నేను కాదు, మేము కాదు, మాలో ఉన్న శక్తి కాదు, మాలో ఉన్న అభిషేకము కాదు, మేము బోధించిన వాక్యమును బట్టి కాదు. ఎవరిని బట్టి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడైనా కదా ఆ యెహోవా మహిమ చేత నింపబడినటువంటి క్రీస్తు నామములో ఇది జరిగింది. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని దేవుడు మీ జీవితంలో కూడా క్రీస్తు మహిమ కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యేసు మహిమ, ఆ మహిమ దాని శక్తి ఎట్లా ఉంటుందంటే, ఒక కుంటివాడు లేచి నడవడమే కాదు, కుష్ఠరోగమును కూడా స్వస్థపరుస్తుంది, చచ్చిన వాడిని బ్రతికిస్తుంది, మూగవాడు మాట్లాడతాడు, చెవిటివాడు వినగలుగుతాడు, అపవిత్రుడు పవిత్రపరచబడతాడు. దేవుని మహిమకు మరి అట్టి శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కాలమైతే మనం ఆయనకు లోబడి ఉంటామో, ఆయన ముందు మనము మోకరించి తలదించుకొని ఉంటామో, అయ్యా తండ్రి నా కాపరి అంటావో, అంతకాలము ఆయన మహిమ చేత నీవు నీ సంఘం వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే ఆయనను నువ్వు దూరం చేసుకుంటావో, నేను చెప్తున్నాను, నీ జీవితం చీకటి అంధకారముతో నిండిపోతుంది. అంధకారముతో నిండిపోతుంది. వ్యభిచారముతో, తాగుడు, జూదము, అపవిత్రమైన మాటలు, హేయమైనటువంటి కార్యములు నీ నోటి ద్వారా, నీ శరీరము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. అందుకే ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఒక ఛాన్స్, ఈరోజు లాస్ట్ ఛాన్స్ అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు అనేది ఎట్లా ఉండాలంటే, మారితే పూర్తిగా మారిపోవాలి, లేదా దెబ్బ పడితే నువ్వు మళ్ళీ జీవితంలో కోలుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాశక్తి చేత నువ్వు బలపరచబడాలనుకుంటే, ఆయనకు నువ్వు లోబడితే ఖచ్చితంగా ఆయన నీ కార్యాలన్నిటినీ సఫలపరుస్తాడు. హల్లెలూయా.